లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ. ఎందుకు ఈ ఎర్ర బుక్ పట్టుకుని తిరుగుతున్నా గనక. అలాగే అనిత గారు సారీ. బుద్ధుందా నీకు? అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్ కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి. నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను. ఈ ఎర్ర బుక్ చూసి ఎందుకు మీకు ఉచ్చబడుతుందో నాకైతే అర్థం అవట్లేదు. నా భవిష్యత్ని లో పెట్టుకుని ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి గాని ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా ఇస్తాను. గ్రాముల్లో కిలోలో కాదు, టన్నుల లెక్కనిస్తాను. భయం భయం. TV5 కూడా కేసు పెడుతుందంటే మీ పైన. కేసు పెట్టారంటే ఏదో TV5 ఏదో మా వాళ్ళ గురించి మాట్లాడారని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏంటి అంత వ్యక్తిగతంగా మీ పైన అంత ద్వేషం, అంత పగ, అంత కసి, అంత కక్ష దేనికి? నాకేం తెలియదు సార్. నేను ఎప్పుడు నా జీవితంలో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏ తప్పు చేయాల, అవినీతి పనులు చేయాల, లంగా పనులు చేయాల, ఓకేనా? తాకటాలు, తిరగటాలు, పబ్కి వెళ్తాలు, బ్యాంకు డబ్బులు వసూలు చేయటాలు, బ్యాంకులో మోసం చేయటాలు, కబ్జాలు చేయటాలు, కాకా పట్టటాలు, పదవుల కోసం ఎట్టబట్టాలు, చెంచాగిరి చేయటాలు మనమే అవి. నిజంగా నేను బేవర్స్ నా కొడుకునైతే ఒక అమ్మాయిని అప్పచెప్పటం తొక్కరా. మీరు గట్టిగా వాయిస్ రైజ్ చేస్తే వాళ్ళ చేతిలో అధికారం ఉంది, పవర్ ఉంది, కాబట్టి కొంత తగ్గి మసలుకుంటే బెటర్ ఏమో నా సలహా. అరవకూడదా? కూల్ గా పాట పాడాలా? ధీర ధీర శూర అని పాట పాడాలా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. వ్యక్తి గురించి మనం అంత నిజాలు మీకు మిగులు పట్టలేదా? ఇక్కడ జరిగే ప్రోగ్రాం గురించి నీకు ఇంకా క్లారిటీ రాలా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో లంజలు లేరా? మళ్ళీ మీ పైన కేసు పెడతారు. రెడీ? కేసు పెడతారు మీ పైన. బట్టలు నలగలేదు, బాడీ పనిచేయటం లేదు. ఇంత నైస్ కొట్టారేంటి? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాట? I'd like to thank the government of Telangana, Mukhyamantri Governor, Mukhyamantri హీరో అల్లు అర్జున్ ని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ అన్న తర్వాత 420 ఎవడు, జెంటిల్మెన్ ఎవడు, వెధవెవడు, ఆ మాత్రం తెలుసుకోకుండా ఎలా ఉంటారండి? అసలు మీకు జాబ్స్ ఇచ్చిన వెధవడండి. అల్లు అర్జున్ ఆ రాత్రంతా ఆయన చంచల్ కూడా జైల్లో ఉన్నారు. సర్ఫరోషి కే దిల్ మే తమన్నా సమాంతా ఔర్ రష్మిక वो तीनों मेरे साथ में है. అక్కడ నుంచి చెంచల్ కూడా జైలుకి తరలించడం. ఖైదీగా అల్లు అర్జున్ కు యూటీ నెంబర్ 7697 ను కేటాయించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఉదయం విడుదలయ్యారు. అరే మీకు బెయిల్ వచ్చిందిరా. ఎవడు లోపలేస్తుండు, ఎవడు బయటికి తీస్తుండు, లైఫ్ అనేది ఒక జిందగీ అయిపోయింది సార్. బ్రేకింగ్ న్యూస్. అల్లు అర్జున్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. బన్నీ బెయిల్ రద్దు కోసం హైకోర్టుకు వెళ్లే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకటి తక్కువైంది. Of course, I cannot finish it without saying the thanks to the. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? చెప్పేస్తారా? చెప్తారేనా? చెప్పు. థ్యాంక్స్ టు ద మీడియా. థ్యాంక్ యూ సో మచ్. చెప్పరా, నా పేరు చెప్పరా, నీ కాళ్ళు పట్టుకుంటారా? రిక్వెస్ట్ చేయకు, వాడు మనసులో ఉండాలి సత్తి నా పేరు చెప్పాలని.
నాగార్జున అన్కన్వెన్షన్ కొట్టడంతో ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి హైడ్రాకి ఒక్కసారిగా ఒక హైప్ వచ్చింది. బాబాయ్ ఏంట్రా నీ పిలుపు కూడా అరుపులా వినిపిస్తోంది? నేను పిలవలేదు, అరిచాను. ఇదేదో క్యాప్షన్ బాగుందే, కానీ నీ సెలక్షనే బాలేదు. మీ పిన్ని గురించేనా? ఇప్పుడు అనుకుని ఏం లాభం రా. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. నేను తెలుగులో మాట్లాడుతున్నాను. నాన్నగారు నల్లపాడు పోలీసుల అదుపులో ఉన్నారు బోరుగడ్డ అనిల్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అనిల్. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు వాగుతుంటారని చెప్పి బయట అందరూ అంటుంటారు, దానికి మీరే ఉంటారు. అయితే వైసీపీకి అనుకూలంగా ఉంటూ చంద్రబాబు పవన్ పై అనేక సార్లు అనిల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అమ్మల జోలికి వెళ్తాం, అక్కల జోలికి వెళ్తాం, అయ్యల జోలికి పోతాం, ఇంటికి పోయి పడక గదిలో కూడా కూర్చుంటాం. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. పలు స్టేషన్ లో బోరుగడ్డ అనిల్ పై కేసులు నమోదు చేశారు. ఏమవుతుందో నాకు తెలుసు సార్, ఇప్పుడే తీసుకెళ్తున్నారు. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? అందరికీ నమస్కారం. నమస్కారం అండి. నా భర్త బోరుగడ్డ అనిల్ కుమార్. లంకెల కొడక. నా భర్త ఇప్పటికి 2-3 గంటలు అయిందండి. ఇంతవరకు నాకు ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. నాకు ఇప్పుడు తెలియాలి. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. అన్నట్టు తీసుకుపోతా. అటు చూడు బే. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బాయి కొడుకు నేను లేపుతా. పర్లేదు, ఇంకో రౌండ్ వేయచ్చు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. హలో వెల్కమ్ టు పంచ్ ప్రభాకర్. ఏమైందిరా? వైఎస్ఆర్సిపి పార్టీ నిర్మాణాన్ని ఎవరైనా ఏమన్నా చేస్తున్నారా అంటే పూర్తిగా ప్రజల్లో, ముఖ్యంగా పార్టీ కార్యకర్తల్లో పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయిన జగన్మోహన్ చాలా మందిలో, రకరకాల వర్గాలలో విశ్వాసాన్ని కోల్పోయాడు. నేను చూస్తుంటే నాకేదో డౌటింగ్ వచ్చేస్తుంది. షురూవాద్ మే చూతియా బనాదియా బంకర్ బాబు అని కొత్త పేరు పెడుతున్న జగన్ కి నువ్వు బంకర్ లోంచిరా, బంకర్ లో ఏదో భయపడి కూర్చున్నావు. దట్ ఈస్ నాట్ ద వే. నువ్వు మళ్ళీ ఆ సద్ది మొగాల్ని, జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇంత పెద్ద పార్టీ, 151 స్థానాలు ఉన్న పార్టీ 11 స్థానాలకు పడిపోయిందంటే డొల్లతనం అనేది ఉంటది. చెప్పండి సార్, చెప్పండి. నువ్వు మళ్ళీ ఇదే విధంగా వచ్చి చేతులు నమస్కారం పెట్టుకుంటూ హెదిగి ఇట్లా మాట్లాడుకుంటూ ఆపుకోలేకపోతున్నాను. చంద్రబాబు 1000 తప్పులు చెప్పినా గాని నీకు మాత్రం అధికారం రాదు. ఎందుకంటే షురూవాద్మే చూతియా బనాదియా. దీనికి ఏది సంబంధం లేని వ్యక్తి సజ్జల రామకృష్ణ అట్లాంటి అని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టి ఏంది 6 నెలల్లో పడిపోతుంది గవర్నమెంట్ అంట. ఎట్లా పడిపోతుంది? ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నా. అనవసరంగా సందర్భంలో, అసందర్భంగా నువ్వు వచ్చిన హావభావ ప్రకటనలతో నువ్వు ట్రోల్స్ గురైతావు. What the fuck? Who are you giving you these ideas, stupid people around you? Fuck them. Hey, I'm telling you, fuck them. Okay? I agree with her. Yeah. రైట్? ఓకే, ఎవడన్నా ఓకే మంచిదే, నువ్వు ఎప్పుడో 10 రోజులు 20 రోజులు ఒక చోట కూర్చోంటావు, ఎవరికి కనిపించవు, ఏది జరిగిందో ఏం చేస్తున్నావు తెలియదు. ఎట్లుంటది మరి మనతోని? ఆల్ ఆఫ్ సడన్ గా ఎవరో చనిపోతారు, అక్కడికి వచ్చి ఆ సందర్భంలో సందర్భమైన హావభావ ప్రకటన చేస్తూ బయటికి కనిపించేది ఓన్లీ ట్రోల్సే, ఇంకేం కనిపించవు. You have some weakness. I think you are not going to face the people. I am pretty sure. ఓహో.
బిగిలే కప్పు ముఖ్యం బిగిలే. ఫ్రెండ్స్ చేసి లైక్లు పెట్టండి అండ్ కామెంట్లు కూడా మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా పెట్టండి. సో నేను నెక్స్ట్ వీడియో ఇంకా బాగా చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.